మంగళగిరి లోక్ అదాలత్లో రాజధాని రైతులకు చెందిన పలు కేసులు పరిష్కృతమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి లోక్ అదాలత్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నటువంటి కేసులు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా రాజధాని రైతులకి సంబంధించి ఏదైతే గత 4-5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయో కేసులు అవన్నీ వాటిల్లో కొన్ని ఈరోజు పరిష్కారం కానున్నాయి. దీంతో రాజధాని రైతులు మంగళగిరి కోర్టుకు భారీగా వచ్చారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 2 కేసులు పూర్తయ్యాయనేటువంటిది తెలుస్తుంది. ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు కూడా ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. దీంట్లో ఈ పెండింగ్లో ఉన్నటువంటి రాజధానికి సంబంధించి రైతులకు సంబంధించిన కేసులు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనతోటి రైతులు కొంతమంది ఉన్నారు. ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఏ కేసులో మీరు ఉన్నారు? ఏం జరిగింది? పరిష్కారం అయిందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి అమరావతి రాజధాని కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పేసి ప్రకటన చేసినప్పుడు మేమందరం కూడా శాంతియుతంగా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, ఆ రోజున ఏదైతే నేరస్తులు పాలకులైతే నిరపరాధులు జైలుకు పోక తప్పదని చెప్పేసి ఫిడెల్ కాస్ట్రో గారు చెప్పారు. ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తుడు పాలకులయ్యాడు కాబట్టి అతను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పేట అయినప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోమని చెప్పి భూములు ఇచ్చినటువంటి రైతులు న్యాయం చేయమని చెప్పేసి అడిగితే, మరి ఆ రోజు నిరపరాధులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. కానీ నేషనల్ లీగల్ అథారిటీ వాళ్ళు మరి సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో లేకపోతే ఏ కేసులు ఉన్నా సరే ఒక లోక్ అదాలత్లో పెట్టి ఒక మీడియేషన్ ద్వారా కంప్లీట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఈరోజు మా మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టివేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టుకి మేమందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. న్యాయదేవత ఎప్పుడు కూడా జస్టిస్ విల్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆ రోజు తీసుకున్నటువంటి పాలకుడి నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు. కాబట్టి ఒక అమరావతికి భూములు ఇచ్చినటువంటి 23 గ్రామాల రైతులు 33,000 ఎకరాలే కాకుండా రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇది తప్పుడు నిర్ణయం అని భావించింది. కాబట్టి ఈ రోజున మా మీద ఉన్నటువంటి కేసులు కూడా కొట్టివేయబడ్డామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయితే 1631 రోజులు సుదీర్ఘంగా ఉద్యమం చేశారు. దాని తర్వాత ఈరోజు ఒక్కొక్కటిగా ఈ కేసులన్నీ పరిష్కారం అవుతుంది. దానిపైన రైతుల తరఫున అందులో ఉన్న కేసులో మీరు కూడా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? దీన్ని ఏ విధంగా చూడండి సార్? ఉదయం నుంచి మాతో పాటు మీరు కూడా ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నారు. ఎన్నడూ కూడా కోర్టును చూడని వాళ్ళు, ఎన్నడూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళని వాళ్ళ పేర్లు పెట్టారు. ఇళ్లల్లో పడుకున్నట్లని ఆరోగ్యం సహకరించక, వయసు సహకరించక ఇళ్లల్లో పడుకున్న వాళ్ళని కూడా అక్రమ కేసులు పెట్టారు, నిర్భయ కేసులు పెట్టారు, అదేవిధంగా దిశ కేసులు పెట్టారు. అసలు సంబంధం లేని వ్యక్తులు అనమాట. గ్రామాలలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అమరావతి రైతుల ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ రోజు డ్రోన్లు పోలీసులు ఎగరేస్తే డ్రోన్లు ఎగరేశారని చెప్పేసి కొంతమంది రైతుల మీద కేసు పెట్టారు. మహిళల బాత్రూంల పైన డ్రోన్లు ఎగరేశారు. అంతేకాకుండా ముక్కుపచ్చలారినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ను కూడా బూటు కాళ్ళతో తగినటువంటి సందర్భం చూసాం. అమరావతి కోసం పోరాటం చేసిన దళిత రైతుల చేతులకి బెడీలు వేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. కానీ ఇవన్నీ తప్పని చెప్పేసి ఈరోజు నిర్ధారించబడ్డాయి. ఇప్పటికే కూడా అంతకుముందు కొన్ని కేసులు కూడా హైకోర్టులో, న్యాయస్థానాల్లో క్వాష్ చేయడం జరిగింది. ఈ రోజును చూస్తే 96 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 86 సంవత్సరాలు కాళ్ళు చేతులు కూడా పనిచేయనటువంటి వృద్ధులను కేసుల్లో పెట్టారంటే అర్థమవుతోంది ప్రభుత్వం రైతు ఉద్యమానికి ఎంత భయపడి, రైతులు భయపడకుండా బయటకు రాకుండా ఉండటం కోసం చాలా విధాలుగా ప్రయత్నించింది. కానీ అమరావతి ఉద్యమాన్ని ఎవరు ఆపలేకపోయారు. న్యాయస్థానాలు కూడా సహృదయంతో ఆలోచించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కానీ, జనసేన, బీజేపీ పార్టీలు అన్ని పార్టీలు కూడా ఒకవైపు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని చెప్తే మూర్ఖపు ముఖ్యమంత్రి, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఒక్కడే అమరావతికి రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నాయన్నాడు. ఏ రాజధాని కట్టలేదు. కాబట్టి ఈ రోజున 175 గాను 164 సీట్లు వచ్చింది. ఇది రైతులంతా చెప్తుంది. కేసులు ఈరోజు ఉదయం నుంచి అంతా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒక్కొక్కటిగా కేసులు పరిష్కారం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు తాము ఉద్యమానికి పడ్డ శ్రమ ఈరోజు
ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో తాము పడ్డ శ్రమ ఫలితం చూడవచ్చని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కేసులు కూడా ఒక్కొక్కటిగా వెళ్తుండటం చాలా ఆనందంగా ఉందని, అన్యాయంగా పెట్టిన కేసులు ఎప్పటికీ నిలవని ఇది స్పష్టం చేస్తుందనేటువంటిది చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.